హే గాయ్స్! ఇవాళైతే మనము మూవీ రివ్యూ అవ్వబోతున్నాము 'తాండేల్'. సో, నాగ చైతన్య అండ్ సాయి పల్లవి యాస్ ఎ మెయిన్ లీడ్‌గా అయితే మనకి కొత్త మూవీ వచ్చింది. డైరెక్టెడ్ బై చందు మొండేటి. సో, మూవీ గురించి మాట్లాడాలంటే మూవీ ఓకే గైస్. అంటే నాకు బావుంది. లైక్ మరీ అంత చెప్పలేను గానీ, నాకు చూడొచ్చు. అంటే ఒకసారి చూడొచ్చు. ఒక లవ్ స్టోరీ, మంచి లవ్ స్టోరీ అన్నట్టు అనిపిచ్చింది. నేనైతే ఒక డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని ఎళ్ళినా అనమాట. అంటే లైక్ మన నాగ చైతన్యని ఒక డిఫరెంట్ చూపిస్తాడు. చాలా మంచిగా ఎక్స్‌పెక్ట్ చేసుకొని పోయినా అనమాట. బట్ ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ కాలేదనే అనాలా నాకైతే. సో, ఇది నా పర్సనల్ ఫీలింగ్. సో, మీకెట్లా అనిపించిందో మీరైతే చెప్పండి ఒకవేళ మూవీ చూస్తే. సో, మెయిన్‌గా మాట్లాడుకోవాలంటే సినిమా స్టోరీ లైక్ మేము ఆల్రెడీ చెప్పినాము. మీరు ఒకవేళ మా ట్రైలర్ రియాక్షన్ ఒకవేళ చూడకపోతే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది చూడండి ట్రైలర్ రియాక్షన్. సో, ఆ ట్రైలర్ రియాక్షన్‌లో స్టోరీ ఆల్రెడీ తెలుసు. అంటే లైక్ రియల్ స్టోరీ అయ్యిందనమాట. సో, ఆ రియల్ స్టోరీని బేస్ చేసుకొనే ఒక లవ్ స్టోరీ మిక్స్చర్‌గా తీసినారనమాట. కానీ ఇది ఏందంటే అంత మంచి స్టోరీని వదిలేసి లైక్ ఒక లవ్ స్టోరీ మీద కాన్సంట్రేట్ చేసినారనమాట. లైక్ ఆ ఫీల్ అంటే లైక్ అదేమంటాము, ఇప్పుడు వాళ్ళు అక్కడ పాకిస్తాన్‌లో ఎళ్లి ఇరుక్కోపోయి ఉన్న వాళ్ళని అంటే లైక్ అది చూపిచ్చుంటే లైక్ ఆ కోర్ట్ రూమ్ డ్రామా గానివ్వండి, లైక్ అక్కడ వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, ఇంకా అసలక్కడ ఎట్లుండే, ఏ పరిస్థితుల్లో ఎళ్ళినారు, లైక్ అవన్నీ ఇంకా డీటెయిల్‌గా చూపిచ్చుంటే సినిమా వర్కౌట్ అయ్యేదేమో అని నాకనిపిచ్చింది. జస్ట్ చెప్తున్నా బట్ నాకంత అనిపియలేదని చెప్తున్నా. సో, మెయిన్‌గా మాట్లాడుకోవాలంటే యాక్టింగ్ గైస్. సో, మన నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇచ్చి పడేసిండు. లైక్ ఆ క్యారెక్టర్‌కి, ఆ యాసకి, ఆ స్లాంగ్ అది ఉంటది గదా! ఆ ఏరియా స్లాంగ్. సో, అదంతా కరెక్ట్‌గా అంటే లైక్ ఇట్లా ప్రాపర్‌గా ఇట్లా దింపిండనమాట. అండ్ మన సాయి పల్లవి యాక్టింగ్ అయితే మీకు తెలుసు. కానీ ఏందంటే నా సైడ్ నుంచి కొంచెం సాయి పల్లవి కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎంచుకుంటే బావుంటది అని నాకనిపిస్తుంది. సో, అదే రొటీన్ క్యారెక్టర్స్ సేమ్ అదే హీరోయిన్ అదే లైక్ ఒక హీరో కోసం ఏడవడము, లైక్ ఒక బాధపడ్డము, లైక్ అదే డాన్స్ గూడా కొంచెం ఏందంటే చూసి లైక్ ఓకే. సాయి పల్లవి అంటే ఇదే అన్న ఒక ఫీలింగ్ ఎళ్ళిపోతుందనమాట. అదే దాన్ని కొంచెం బ్రేక్ జేసి లైక్ ఒక డిఫరెంట్ కొంచెం చేస్తే ఇంకా బావుంటదని నాకైతే అనిపిచ్చింది. సో, ఇది ఒక చిన్న వాట్ వి సే ఒక కరెక్షన్ ఒక యాడిషన్ అనుకోండి. సో, అదొక్కటి చేంజ్ జేయాలి. అండ్ మిగతా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ అయితే చాలా బావుంది. నేను చెప్తున్నా కదా! లైక్ ఆ లవ్ స్టోరీని ఎక్కువ చూపించిండనమాట. సో, ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీయే ఉంటది. ఒక డీసెంట్ లవ్ స్టోరీ అనాలి. మరీ తోపు లవ్ స్టోరీ అనలేం గానీ, ఒక మంచి డీసెంట్ లవ్ స్టోరీ. సాంగ్స్ అయితే అన్నీ బావున్నాయి. ఒక 'హైలెస్సో గానివ్వండి, దాని తర్వాత 'బుజ్జి తల్లి' గానివ్వండి, ఆ 'బుజ్జి తల్లి' ట్యూన్ వచ్చినప్పుడల్లా అందరు థియేటర్‌లో అందరూ అరవడమే. టీ అని ఆ ట్యూన్ వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు అరవడమే అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరక ఆ మ్యూజిక్ అనేది, ఆ థీమ్ అనేదైతే ఉన్నది మొత్తం అంతా మూవీ అంతా. సో, తర్వాత మ్యూజిక్ గూడా సాంగ్స్ అన్నీ హిట్ అయినాయి. లైక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా ఓకే. మెయిన్ నాకేమనిపించిందంటే, నాగ చైతన్యాని అటువంటి కటౌట్‌లో పెట్టినప్పుడు అంటే లైక్ ఆ మాస్ కొంచెం లైక్ అటువంటి క్యారెక్టరిస్టిక్ ఉన్నప్పుడు అసలు ఆ ఎలివేషన్ ఇంకా మంచిగా లేపేదుండే గైస్. అంటే లైక్ చిన్న వాటికి గూడా లైక్ ఎలివేషన్స్ ఇయ్యలేదు. లైక్ ఏమంటాం స్టార్టింగ్ ఫైట్‌లో ఎలివేషన్ అంత నాకనిపియలేదు మరి ఎలివేషన్. లైక్ ఆ మ్యూజిక్ వల్లనా? లేదంటే ఆ విజువల్స్ కూడా లైక్ ఆ ఎలివేషన్ లాగా తీయలేదనమాట. నార్మల్ బేసిక్‌గా ఫ్లాట్ లైన్‌లో ఎళ్ళిపోతుందనమాట. అండ్ ఇగ ఆ ఫస్ట్ ఫైట్ నుంచి మిడ్‌లో గూడా ఫైట్స్ ఉన్నాయి. సో, అవన్నీ లైక్ హీరోయిజం వచ్చే ఏమంటాము ఛాన్స్ ఉన్నది. బట్ ఆ ఛాన్స్ తీసుకోలేదా? లేకపోతే లైక్ అదే వీళ్ళ నరేషనే లైక్ ఫ్లాట్ ఉంటేనే బావుంటది అనుకున్నారా? నాకైతే అనిపియలేదు. కొంచెం డైరెక్షన్‌లో నాకైతే కొంచెం డౌట్ అంటే లైక్ డౌట్ ఇన్ సెన్స్ కొంచెం తక్కువ అనిపించిందనమాట. ఇంకా చేసుంటే ఇంకా బావుంటుండే అని ఒక చిన్న థాట్. అండ్ దాని తర్వాత మనం మెయిన్‌గా ఇంకా మాట్లాడుకోవాల్సింది సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ లెవెల్స్. ప్రొడక్షన్ లెవెల్స్ అయితే సూపర్ గైస్. అంటే లైక్ ప్రతి ఒక్క డీటెయిల్ వర్క్ అయితే నాకు చాలా బా నచ్చింది. అండ్ మొత్తం మీకు ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం క్రియేట్ చేసేసారనమాట. లైక్ ఆ నైట్ పూట లైక్ అంటే లైక్ ఒక సీన్ ఉంటదనమాట. వరద వచ్చి లైక్ అందరూ ఇట్లా ఏమంటాము అటు ఇటు అయిపోతుంటారు. సో, ఆ సీన్ అనేది మొత్తం చాలా బాగా చూపిచ్చిండు. లైక్ అంటే మీకెక్కడ ఇదేంది, అదేంది అని అనిపియదనమాట. లైక్ మంచిగా డీటెయిలింగ్ వర్క్ బావుంది. డీటెయిలింగ్ వర్క్ బావుందంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంతే బావున్నాయని అర్థం. సో, ఇది గైస్ మన రివ్యూ. సో, మొత్తం మూవీ అయితే వన్ టైమ్ వాచబుల్ అనే అంటా. నేను వన్ టైమ్ వాచ్ కూడా ఓకే. ఒక లవ్ స్టోరీకి చూడొచ్చు. అంటే లవ్ స్టోరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారుగా. సో, వాళ్ళైతే చూడొచ్చు అని అనాలా. అండ్
ఇది గైస్ మన రివ్యూ. సో మీరు ఒకవేళ చూసుంటే మూవీ, సో మీ థాట్ మా థాట్ సేమ్ ఉందా లేదా ఒకసారి అయితే మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, ఆ ఎక్స్పెక్టేషన్స్కి డౌన్ అయిపోయింది అనమాట కొంచెం మూవీ. అండ్ అంతే, మేమిచ్చే రేటింగ్ అయితే 7/10 గైస్ మూవీకి. అండ్ దట్స్ ఇట్ గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇంకా ఇట్లాంటి రివ్యూస్ ఇంకా రియాక్షన్స్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త కొత్త వీడియోస్ వస్తాయి, రియాక్షన్స్ అండ్ రివ్యూస్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ అదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.